హలో తెలుగు పీపుల్, అరబ్ కంట్రీలో ఫేమస్ అయిన ఈ కునాఫాని మన తెలంగాణ స్టైల్లో సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకుందామో చూసేద్దాం. ఈ కునాఫా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పైన క్రంచీగా లోపల క్రీమీగా తింటుంటే సూపర్గా ఉంటుంది. ఏమైనా టేస్ట్ మాత్రం అదిరిందబ్బా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ కునాఫా కోసం ఫస్ట్ మనం సన్నని సేమియాని తీసుకోవాలి. ఇక్కడ నేను రోస్టెడ్వి యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఈ సన్నని సేమియా లేకపోతే పేనీలని అంటారు కదా, సో వాటిని కూడా యూస్ చేయొచ్చు. ఈ సేమియాని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వాటిలో కొంచెం బటర్ని యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఈ బటర్ని సేమియా మొత్తానికి బాగా పట్టించాలి. నెక్స్ట్ మనం ఒక గిన్నెలో పాలు తీసుకొని అందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోనే 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేయాలి. అండ్ 2 స్పూన్స్ షుగర్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కునాఫాలో ఈ క్రీమీ టెక్స్చర్ వల్లనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ పాలని కాస్త మరగనివ్వాలి. చూసారా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం చిక్కబడితే సరిపోతుంది. నెక్స్ట్ మనం షుగర్ సిరప్ కోసం ఒక గిన్నెలో 2 స్పూన్స్ షుగర్ని యాడ్ చేసి ఒక గ్లాస్ వాటర్ని పోసి మరగనివ్వాలి. మనం గులాబ్ జామ్ సిరప్ చేస్తాం కదా, సో ఆ టెక్స్చర్ ఉంటే సరిపోతుంది. ఇందులో కావాలంటే వెనిలా ఎసెన్స్, లేకపోతే నేను యాలకులు వేశాను. కునాఫాపై గార్నిష్ చేయడానికి ఇక్కడ పిస్తాని చిన్నగా క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ని తీసుకొని దానికి బటర్ అప్లై చేసి మనం ఫస్ట్ మిక్స్ చేసుకున్న సన్నని సేమియాని కొద్దిగా ఈ పెనంపై వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈవెన్గా రావడానికి లైట్గా దీంతో ప్రెస్ చేస్తే సరిపోతుంది. అలాగే దీనిపై మనం ఇందాక కార్న్ఫ్లోర్ని వేసుకున్న మిల్క్ మిక్స్ ఉంది కదా, సో దాన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేసుకోవాలి. కునాఫాకి ఈ టేస్టే చాలా బాగుంటుంది, చూస్తేనే తెలుస్తుంది కదా. సో దీన్నంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ క్రీమ్లో కావాలంటే కండెన్స్డ్ మిల్క్ని అండ్ బటర్ని కూడా యూస్ చేస్తారు. ఇక్కడ చూపిస్తున్న విధంగా థిక్ లేయర్ని పరుచుకోవాలి. అండ్ ఈ కునాఫాపై ఈ చీజ్ని వేస్తేనే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఫస్ట్ సన్నని సేమ్యా, దానిపై ఫ్రెష్ క్రీమ్ లేయర్, ఆపై చీజ్ లేయర్, వీటన్నింటిపై మిగిలిన సేమ్యాని కూడా వేసుకుందాం. ఇలా ఒకదానిపై ఒకటి లేయర్లుగా వేసుకోవడం పూర్తయిన తర్వాత ఒక లిడ్తో క్లోజ్ చేద్దాం. ఇవి రోస్టెడ్ సేమియానే కాబట్టి 5 మినిట్స్ హీట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ నార్మల్ అయితే 10 మినిట్స్ పెట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు మరో సైడ్ కూడా హీట్ చేసుకోవాలి కదా, సో దాన్ని నేను మరో ప్యాన్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇలా 2 సైడ్స్ హీట్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి టర్న్ చేసుకుందాం. మనం క్రష్ చేసిన పిస్తా ఉంది కదా, సో ఆ పిస్తాతో కునాఫాని గార్నిష్ చేద్దాం. లాస్ట్ షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవడమే. అంతే, కునాఫా రెడీ. ఈ కునాఫా వేడివేడిగా తింటూనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అరబ్ కంట్రీలో ఫేమస్ అయిన ఈ కునాఫాని చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. తినేప్పుడే షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవడం వల్ల కునాఫా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.